ఎంత ఉందో అంత తీసేసుకొని ఫ్రిల్స్ కట్కి మనం ఎంత సైడ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇది తీసేయండి. ఇది తీసేసి లోతు తీసుకోవాలి మధ్యలో మిడిల్ పాయింట్. ఎప్పుడైనా కూడా టైలర్స్ మార్కర్ వాడితే మనకి ఎంత అయితే అంత వస్తుంది. ఇదైతే లావు పడుతుంది. టైలర్స్ మార్కర్ కరెక్ట్ షార్ప్ వస్తుంది. షార్ప్ పీస్ వాడితే మనకి లావు వస్తుంది. తర్వాత ఫ్రంట్ గల్ల ఎంత పెట్టాలమ్మా? కింద ఆయన ఉన్నాడు రేట్ అని వచ్చేసేది. బోట్ నెక్కి ప్రిన్స్ కట్ కదా మనం కింద బోట్ నెక్ కానీ ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ పెడుతున్నాం. ప్రిన్స్ కట్ 3 ఇంచెస్ తను సన్ననే ఉంది కాబట్టి 3కి తక్కువ పెట్టినా పర్లేదు. 3కి తక్కువ పెట్టినా పర్లేదు. ఒక పాయింట్ తక్కువ పెట్టినా పర్లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 బాగా సన్నగా ఉంది కాబట్టి ఇక్కడ 1 డిస్టెన్స్ పెట్టుకున్నా ఏం కాదు. ఎక్కువ లావు లేరు కాబట్టి 5 ఇంచెస్ పొడవు. ఇప్పుడు మా సైజ్ అంటే 1.5 పెట్టుకోవాలా మేడం? టైం పడుతుంది. 1.5 పెట్టుకోవాలి. ఇక్కడ పైకి కొంచెం ఇట్లా పట్టేసినట్టు ఉండొద్దు. పైకి రావాలంటే 1 ఇంచ్ ఇట్లా క్రాస్ చేసుకోవాలి. కొంచెం షేప్ లాగా పట్టేసినట్టు ఉండదు. కొంచెం షేప్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ ఒక సైడ్ క్రాస్ మేడం అటు అంతే ఉంటుందా? ఇటు ఇంతే ఉంటుంది. ఇక్కడ సేమ్ ఉంటుంది. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఇక్కడ కొంచెం షేప్ పట్టి ఉండదా మేడం? షేప్ పట్టి నడుము పట్టి వస్తుంది. బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంత తీసుకోవాలి. ఇక్కడ 3 లేదా 3.5 పొడవు వరకు కొంచెం ముక్క కట్టు కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ వరకు మధ్యలో ముక్క కట్టు కావాలి. 1.5 ఇది 3 ఓకేనా. ఇది ఓపెన్ చేసుకొని ఫ్రంట్ ఉక్స్లు కాజాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ క్లోజ్ కాబట్టి. అదే బోట్ నెక్ అయితే దీనికి క్లోజ్ బ్యాక్ ఓపెన్ ఉంటుంది. బోట్ నెక్ అయితే మేడం ఇప్పుడు మీరు ఫ్రంట్ కూడా షేప్ పట్టి వేసుకోవచ్చు. ఇక్కడికి 2 ఇంచులు మలుస్తాం కదా. 2 ఇంచెస్ మలిసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ అంతే 1 ఇంచ్ షేప్. మనం ఛాతి పొడవు ఎంత ఉంటే 13.5 షేప్ వేసుకుంటాం. తర్వాత ఫ్రిన్స్ కట్ అనుకోండి. ఇదే ఫ్రిన్స్ కట్ కొంచెం పైకి ఇట్లా వస్తుంది. ఒకవేళ డాట్స్ అయితే మనం మామూలు కింద నుంచి డాట్స్ వస్తాయి. ఫ్రిన్స్ కట్ కొంతమంది వేసుకుంటారు. దానికి ఇక్కడ షేప్ పట్టి కామన్గా వస్తుంది. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మలవడం 1.5, 1 ఇంచ్ షేప్ తీసుకోవాలి. షేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఫ్రిన్స్ కట్లో ఎంత -2 మైనస్ ఇక్కడ ఎంత ఉంటుంది? 5లా 2 మైనస్ అయితే 3.5 ఉంటుంది. ఆ 3 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి తీసుకోవాలి. అంతే షేప్ పట్టి వేయాలంటే. ఇది షేప్ పట్టి వేయాలంటే ఇట్లా తీసుకోవాలి. లేదంటే కింద నుంచి టోటల్ ఫ్రిన్స్ కట్. ఈ షేప్ పట్టీలు ఈ మధ్యలో వచ్చింది ఏంటంటే ఛాతి దగ్గర జానట్టు ఉండొద్దు అనేసి షేప్ పట్టి వేస్తా ఉన్నారు. అంతేమో టోటల్ ఫ్రిన్స్ కట్ వేసి ఫ్రిన్స్ కట్టే ఇబ్బంది అవుతుంది. బ్యాక్ ఇది కొలతలు అన్నీ సేమ్ సేమ్. సేమ్ ఫ్రంట్ 6 మీటర్ క్లాత్ మేడం హ్యాండ్స్ బట్టి కాదా? క్లాత్ హ్యాండ్స్ని బట్టి అంటే మనం హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటే ఇది బాగుండదు. కట్ చేసి ఇస్తాను. ఫ్రిన్స్ కట్ ఓకే. చేతులు చెప్పండి. 6 తీసుకున్నాను. దానికి